Hello everyone, my name is Nokesh. I am from Triple IT Sri City and I am studying computer science engineering second year student. So ఇంతకు ముందు ఎక్సైజ్ 1.3 దాకా కంప్లీట్ చేసాం రైట్. ఎక్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్. ఇందులో ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎక్సైజ్ 1.4 సాల్వ్ చేద్దాం, క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ మీద. సో టుడేస్ లెక్చర్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ముందు వెన్ డయాగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇంతకు ముందు యూనివర్సల్ సెట్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక టాపిక్. సో యూనివర్సల్ సెట్ అంటే ఏం డిస్కస్ చేసాం మనం? యూనివర్సల్ సెట్ అంటే ఆల్ ఎలిమెంట్స్ రైట్. సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంది సెట్ ఏలో, అండ్ సెట్ బిలో 1 A B C 2. సో ఇవి సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్. సెట్ సిలో 1 A 5 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 3 సెట్స్ కి యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? ఈ 3 సెట్స్ కి యూనివర్సల్ సెట్ అంటే ప్రతి ఒక్క సెట్ లో ఉన్న ఎలిమెంట్ ఒక్కసారి రాయాలి. సో వితౌట్ ఎనీ రిపిటేషన్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ సెట్ లో వస్తుంది యూనివర్సల్ సెట్ లో రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 2 3 ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, సో 1 ఆల్రెడీ వచ్చేసింది రైట్. సో నెక్స్ట్ ఏమొస్తుంది? A B C రైట్. 2 ఆల్రెడీ ఉంది ఇక్కడ, సో అవసరం లేదు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 1 టైమే రాస్తాం యూనివర్సల్ సెట్ లో. సో అగైన్ మళ్ళీ ఇక్కడ C లో 1 ఉంది, సో నెక్స్ట్ A కూడా ఉంది ఆల్రెడీ, సో 5 కొత్త ఎలిమెంట్. సో ఇది యూనివర్సల్ సెట్ ఆఫ్ ABC రైట్. సో ఇప్పుడు ఇక్కడ యూనియన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. యూనియన్ అంటే ఏంటిది? యూనియన్ అంటే A యూనియన్ B. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, దీన్ని యూనియన్ అంటాం. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో A యూనియన్ B అంటే ఏమవుతుంది? A యూనియన్ B అంటే టోటల్ అన్ని ఎలిమెంట్స్ రాయాలి. సో A ఇంకా B లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాయాలి వితౌట్ రిపిటేషన్. సో 1 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ABC రైట్. సో ఇది A యూనియన్ B. A ఇంకా B లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ ఉంది విత్ ఓన్లీ 1 టైం, సో నాట్ రిపిటేషన్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. సో A ఇంటర్సెక్షన్ B, సో ఇది ఇంటర్సెక్షన్ సింబల్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. సో A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? ఈ ఎగ్జాంపుల్లో A ఇంకా B లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కామన్ ఏమున్నాయి? 1 అండ్ 2 రైట్. సో 1 2 ఈ రెండే కామన్ ఎలిమెంట్స్. సో A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? 1 2 రైట్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు A మైనస్ B అని, సో మైనస్ అనేది డిఫరెన్స్. సో సపోజ్ ఇప్పుడు సెట్ ఏలో 1 2 3 అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెట్ బిలో 1 2 6 ఉన్నాయి రైట్. సో ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు నేను ప్రతి ఒక్కటి. సో A B 2 సెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే A మైనస్ B ఏమవుతుంది? A మైనస్ B అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ లో నుంచి B లో ఉన్న ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ లో నుంచి B లో ఏదైతే ఎలిమెంట్ ఉందో రిమూవ్ చేయాలి రైట్. సో ఇప్పుడు ఏలో 1 2 3 ఉంది, B లో ఏముంది? 1 2 6. సో ఈ 2 అనే ఎలిమెంట్ కామన్ ఉంది రెండిట్లో. సో ఈ 2 అనే ఎలిమెంట్ ని ఏలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి రైట్. 1 కూడా కామన్ ఉంది రైట్, 1 కూడా కామన్. సో ఈ 2 ఎలిమెంట్స్ ని ఏలో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే సబ్ట్రాక్ట్. సో మిగిలింది ఏంటిది? 3. సో ఇది A మైనస్ B రైట్. నెక్స్ట్ అదే విధంగా B మైనస్ A ఏమవుతుంది? B మైనస్ A అంటే B లో ఉన్న ఎలిమెంట్స్ లో నుంచి A లో ఉన్న వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సేమ్ ఏమున్నాయి ఇక్కడ కూడా? సేమ్ 1 2. సో ఈ సేమ్ ఎలిమెంట్స్ ని B లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. B మైనస్ A, B లో నుంచి A ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మిగిలేది ఏంటిది? 6. సో ఇది B మైనస్ A రైట్. ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. అండ్ ఇక్కడ A మైనస్ B అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. A మైనస్ B అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. సపోజ్ ఒకవేళ
2 సెట్స్‌లో సేమ్ అన్ని ఎలిమెంట్స్ కామన్ ఉంటే అప్పుడు ఈక్వల్ అవ్వచ్చు. సపోజ్ 2 సెట్స్‌లో 1, 2, 3 ఒక సెట్ అండ్ 1, 2, 3 రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నా లేదంటే నో కామన్ ఎలిమెంట్స్ ఉన్నా ఈ కండిషన్ ఫాల్స్ అవ్వచ్చు. అంటే A - B ఈజ్ ఈక్వల్ టు అవ్వచ్చు B - A. బట్ నార్మల్‌గా అయితే A - B నాట్ ఈజ్ ఈక్వల్ టు B - A. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. సో వెన్ డయాగ్రామ్ అనేది సింపుల్ కాన్సెప్ట్. ఇది కాంప్లికేటెడ్ కాదు, సింపులే. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అర్థమయ్యేటట్టు. సో వెన్ డయాగ్రామ్స్ ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. రిలేషన్‌షిప్స్ బిట్వీన్ sets. Relationships between sets are represented as diagrams which are called Venn diagrams. Right? So suppose rectangle ఉంటుంది ఈ విధంగా రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ అనేది ఏంటిది యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ ని రెక్టాంగిల్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రెక్టాంగిల్ మొత్తం కూడా యూనివర్సల్ సెట్. సో A యూనియన్ B అనేది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే వెన్ డయాగ్రామ్స్ లో. సో సపోజ్ ఇది సెట్ A అండ్ ఇది సెట్ B. రైట్, ఇది A, ఇది B. సో A యూనియన్ B అంటే ఏంటిది? A యూనియన్ B అంటే టోటల్ ఈ రీజియన్ A అండ్ B, టోటల్ రీజియన్ A యూనియన్ B అవుతుంది. రైట్, సో ఇది A యూనియన్ B. ఈ రెడ్ కలర్ షేడెడ్ రీజియన్ A యూనియన్ B. దాన్ని ఈ విధంగా వెన్ డయాగ్రామ్స్. సో నెక్స్ట్ A ఇంటర్సెక్షన్ B చూద్దాం వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ లో. సో ఇదేంటిది? రెక్టాంగిల్ అనేది యూనివర్సల్ సెట్ అండ్ 2 సెట్స్ ఉన్నాయి A అండ్ ఇది B. సో ఇది A, ఇది B. సో ఇప్పుడు A ఇంటర్సెక్షన్ B అంటే ఏమవుతుంది? రెండిటి మధ్యలో కామన్ ఏరియా. రైట్, రెండిటి మధ్యలో కామన్ ఏరియా A ఇంటర్సెక్షన్ B. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు యూనియన్ ఆఫ్ సెట్స్ చూద్దాం. యూనియన్ అంటే సో ఫస్ట్ ఇప్పుడు అది డిస్కస్ చేద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్. సో N ఆఫ్ A యూనియన్ B ఫార్ములా ఏమవుతుంది? N ఆఫ్ A యూనియన్ B అంటే N ఆఫ్ A ప్లస్ N ఆఫ్ B మైనస్ N ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో ఇది A యూనియన్ B ఫార్ములా. సో కావాలంటే ఇప్పుడు మీకు ఇది కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా రఫ్ గా. సో సపోజ్ ఈ విధంగా ఉంది వెన్ డయాగ్రామ్స్ లో. సో ఇది A అండ్ ఇది B. సో ఇప్పుడు Aని యాడ్ చేయండి. Aని యాడ్ చేస్తున్నా అండ్ Bని కూడా యాడ్ చేద్దాం. సో Bని కూడా యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తే ఈ మిడిల్ పార్ట్ ఉంది, మిడిల్ పార్ట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. రైట్, సో ఏదైతే ఈ మిడిల్ పార్ట్ ఉందో మనం A యాడ్ చేసినప్పుడు రిపీట్ అయింది. సో A యాడ్ చేసినప్పుడు ఒకసారి యాడ్ చేసినాం అండ్ B యాడ్ చేసినప్పుడు కూడా ఇంకోసారి యాడ్ చేసినాం. రైట్, సో 2 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇది. సో ఈ A ఇంటర్సెక్షన్ B ఏం చేస్తాం? 1 టైం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది మనకు మొత్తం? అప్పుడు మనకు మొత్తం వచ్చేది ఇది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ A యూనియన్ B. రైట్, సో ఆ విధంగా వస్తుంది ఈ ఫార్ములా. సో దీన్ని లాజికల్ గా గుర్తుపెట్టుకోవడమే కరెక్ట్. ఆ విధంగా ఈ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఒకవేళ A ఇంటర్సెక్షన్ B అనేది 5 అయితే, సో దేర్ ఈస్ నో కామన్ పాయింట్. అప్పుడు సో ఇఫ్ A intersection B is equal to 5, then అప్పుడు N of A union B ఏమవుతుంది? A union B. సో N of A plus N of B. రైట్, ఎందుకంటే ఈ A intersection B plus లో నల్ వాల్యూ.
సో అది వెళ్ళిపోతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి నల్ అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ప్లస్ బి, ఎన్ ఆఫ్ బి. సో అదే విధంగా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా చూద్దాం. సో ఇదేమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, రైట్? నెక్స్ట్ అదే విధంగా 3 సెట్స్ ఉన్నప్పుడు దాని యూనియన్ ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి minus n of b intersection c minus n of a intersection c plus n of a intersection b intersection c. So ఇది n of a union b union c ఫార్ములా. సో ఇది కూడా ఏ విధంగా వస్తుందంటే మీకు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. సో ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది అర్థం చేసుకుంటే మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు కావాలన్నా మీరు దాన్ని డిరైవ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఈ విధంగా ఉంది యూనివర్సల్ సెట్ అండ్ మనకి ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి, రైట్? సో రైట్, సో 3 సెట్స్ ఏ బి సి. సో మనకు కావాల్సింది ఏంటిది? ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఇది మొత్తం, రైట్? సో ఈ మొత్తం ఏరియా మనకు కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏని బిని సిని యాడ్ చేస్తున్నాం. సో ఏ బి, సో దీన్ని ఏం చేస్తామంటే డాట్స్ లో రిప్రజెంట్ చేద్దాం. సో ఏ అన్నప్పుడు ఏమవుతుంది? ఇది మొత్తం యాడ్ అవుతుంది, రైట్? ఏ. సో ఈ 4 సర్కిల్స్ కలిపితే ఇది ఏ, రైట్? ఈ సర్కిల్ ఏమో ఏ, ఈ సర్కిల్ ఏమో బి, ఈ సర్కిల్ సి. సో మనం యాడ్ చేస్తున్నాం ఏ బి సి. సో ఏ యాడ్ చేస్తున్నప్పుడు 4 సర్కిల్ డాట్స్, నెక్స్ట్ బి యాడ్ చేస్తున్నప్పుడు ఇది మొత్తం యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇది 2 టైమ్స్ యాడ్ అవుతుంది అన్నట్టు, దీని అర్థం 2 టైమ్స్ యాడ్ అవుతుంది ఇది ఈ పార్ట్. నెక్స్ట్ సి యాడ్ చేస్తున్నాం. సో ఇది సి సర్కిల్, ఇది బి సర్కిల్. సో ఇప్పుడు చూస్తే మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి 1 డాట్ ఉండాలి, అప్పుడు ఏ యూనియన్ బి యూనియన్ సి వస్తుంది, రైట్? సో ఇక్కడ చూస్తే ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది, కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏం చేసాం? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్ట్ చేసాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఈ రెడ్ డాట్ పోయింది అండ్ ఇక్కడ ఒక డాట్ పోయింది, రైట్? సో మనం ఏం చేద్దాం అంటే ఈ డాట్స్ ని ఎరేజ్ చేద్దాం. సో ఇక్కడ ఒక డాట్ వెళ్ళిపోయింది, సో ఈ డాట్ వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ ఈ డాట్ కూడా పోయింది. సో ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ డాట్ వెళ్ళిపోయింది అండ్ ఈ డాట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఈ డాట్ పోయింది అండ్ బి ఇంటర్సెక్షన్ సి, సో ఈ డాట్ పోయింది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఈ డాట్ అండ్ ఈ డాట్. సో ఇప్పుడు ఏమైంది? లాస్ట్ కి మిడిల్ పార్ట్ అనేది మొత్తానికి వెళ్ళిపోయింది, కాబట్టి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాం ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాం. సో టోటల్ గా మనకి ఏమొచ్చింది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఇది డాట్ మెథడ్, ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫార్ములా. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ చూద్దాం. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే దీన్ని మనం ఏ డాష్ తోటి రిప్రజెంట్ చేస్తాం. కాంప్లిమెంట్ అంటే నథింగ్ బట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ యూనివర్సల్ సెట్ బట్ నాట్ కంటైన్డ్ ఇన్ ఏ. సో ఏంటిదంటే ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సపోజ్ యూనివర్సల్ సెట్ లో 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సెట్ ఏ లో 1 2 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఏ డాష్ అంటే ఏంటిది? కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే ఏదైతే ఎలిమెంట్స్ అన్ని యూనివర్సల్ సెట్ లో ఉన్నాయి అండ్ ఏలో ఉండకూడదు. సో యూనివర్సల్ సెట్ లో ఉండాలి ఎలిమెంట్స్ అండ్ ఆ ఎలిమెంట్స్ ఏలో ఉండొద్దు. సో ఏ కాంప్లిమెంట్ అంటాం. సో ఇందులో ఇవి రిమూవ్ చేయాలి. సో
ఏలో ఉన్న ఎలిమెంట్స్ని యూనివర్సల్ సెట్లో నుంచి రిమూవ్ చేస్తే ఈ రిమైనింగ్ ఎలిమెంట్సే ఏ కాంప్లిమెంట్, రైట్? సో నెక్స్ట్ కొన్ని లాస్ చూద్దాం ఇక్కడ. సో ఇవి లాస్ ఇక్కడ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, కాంపిటేటివ్ లా. సో ఇవి ఇంపార్టెంట్. ఏ యూనియన్ బి అనేది ఏ యూనియన్ బి అన్నా బి యూనియన్ ఏ అన్నా సేమ్. అదేవిధంగా ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఇదేంటిది అసోసియేటివ్ లా. నెక్స్ట్ ఏ యూనియన్ ఫై అంటే ఏ. సో ఇదేంటిది లా ఆఫ్ ఐడెంటిటీ. నెక్స్ట్ అదేవిధంగా ఏ యూనియన్ ఏ అంటే నథింగ్ బట్ ఏ. సో ఇదేంటిది ఐడెంపోటెంట్ లా. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ అంటే నథింగ్ బట్ యూనివర్సల్ సెట్. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ లా ఏంటిదంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఇంపార్టెంట్, ఇది మీరు చూసుకోండి. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డిస్ట్రిబ్యూటివ్ లా ఇది ఏమవుతుందంటే, సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి యూనియన్ సి ఉందంటే ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తాం, రైట్? ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ మధ్యలో ఉందో దాన్ని ఇక్కడ రాస్తాం యూనియన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి మధ్యలో ఉన్నది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఏ ఇంటర్సెక్షన్ సి, రైట్? సో ఈ విధంగా చేస్తాం. సో ఏంటిది ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి, ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మధ్యలో వస్తుంది, రైట్? సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. అదే విధంగా సపోజ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఉంటే ఏమవుతుంది, ఏ యూనియన్ బి ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది మధ్యలో, రెండింటి మధ్యలో. అండ్ ఏ యూనియన్ సి. సో ఇది కొంచెం ఇట్లా లాజికల్ గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చాలు మనకు ఎక్సర్సైజ్ 1.4 సాల్వ్ చేయడానికి. సో ఎక్సర్సైజ్ 1.4 స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యూనియన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్. సో ఇక్కడ ఇచ్చిన ఈచ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ సెట్స్ కి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాను. సో ఇక్కడ యూనియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ యూనియన్ వై, రైట్? సో ఎక్స్ లో ఏముంది 1 3 5, వైలో ఏముంది 1 2 3. సో ఎక్స్ యూనియన్ వై అంటే ఏమవుతుంది, రెండిట్లో సేమ్ ఉన్న ఎలిమెంట్స్ ని ఒకటేసారి రాస్తాం అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ రావాలి. సో ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది 1 3 5. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కొత్త ఎలిమెంట్ వస్తుందో దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. సో 1 3 ఆల్రెడీ ఉంది, సో 2 కొత్త ఎలిమెంట్, సో 2. సో ఇది ఎక్స్ యూనియన్ వై, రైట్? సో సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ యూనియన్ బి. సో చూడండి ఏ యూనియన్ బి ఏమవుతుంది, సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏ, అంతే, ఏ ఒకటే కామన్ ఎలిమెంట్. సో ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాసుకుందాం. ఏ ఈ ఐ ఓ యు. సో ఇక్కడ చూస్తే ఏ ఆల్రెడీ వచ్చింది, బిసి కొత్త ఎలిమెంట్స్, సో బిసి. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ x is a natural number and multiple of 3. So x is a natural number and multiple of 3 అన్నాడు. సో multiples of 3 ఏమవుతాయి, 3 6 9 12 so on, రైట్? నెక్స్ట్ సెట్ బి ఏమన్నాడు, x such that x is a natural number less than 6. x is a natural number less than 6. సో natural numbers less than 6 ఏమవుతాయి, 1 2 3 4 5, రైట్?
లెస్ దాన్ 6 అన్నాడు. సో 6 కన్సిడర్ చేయం. సో ఇది సెట్ బి. సో ఇప్పుడు రెండిటి యూనియన్ ఏమవుతుంది? ఏ యూనియన్ బి అంటే నథింగ్ బట్ 1, 2, 3, 4, 5. ఫస్ట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాసుకుందాం. నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 6 నుంచి ఎలిమెంట్స్ లేవు, రైట్? సో ఇవన్నీ యాడ్ అవుతాయి. 6, 9, 12 సో ఆన్. సో ఇవన్నీ ఏంటివి? ఇక్కడ 3 మల్టిపుల్స్. సో ఇది ఏ యూనియన్ బి, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఏముంది? సెట్ ఏ is equal to x is a natural number and సో x అనేది natural number and x is between 1 to 6. సో ఇక్కడ చూస్తే ఇది ఎక్స్క్లూడెడ్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుద్ది. 3, 4, 5. ఇక్కడ చూస్తే ఇంక్లూడెడ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అన్నాడు. సో 6 ఇంక్లూడెడ్. నెక్స్ట్ సెట్ బి x is a natural number and సో 6 నుంచి 10 అన్నాడు. సో 7, 8, 9. సో 10 ఇంక్లూడ్ చేయం, రైట్? సో 10 ఈజ్ ఎక్స్క్లూడెడ్, 6 ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో 7, 8, 9. సో ఇది సెట్ ఏ, సెట్ బి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యూనియన్. ఏ యూనియన్ బి ఏమవుతుంది? సో ఇక్కడ చూస్తే అన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇది ఏ యూనియన్ బి. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. అది సెట్ ఏలో ఉన్న, సెట్ ఏలో ఇంకా సెట్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో సెట్ ఏ ఏమో 1, 2, 3. నెక్స్ట్ సెట్ బి ఏమో 5 అంటే నల్ సెట్. సో ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ యూనియన్ బి నథింగ్ బట్ 1, 2, 3, రైట్? ఎందుకంటే నల్ సెట్ అనేది నల్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని డిస్కస్ చేస్తాం, రైట్ మనం? సో ఇక్కడ రాసుకోకపోయినా నల్ సెట్ అనేది ఉంటుంది మనకు. సో ఈ రెండిటి యూనియన్ 1, 2, 3. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. సో ఏ ఏమో ఏ కమా బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. సో ఈజ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సో మనల్ని అడుగుతున్నాడు ఈజ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది, రైట్? ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ట్రూ, రైట్? కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ యూనియన్ బి అంటున్నాడు. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుందాం. ఏ కమా బి. అండ్ సెట్ బిలో ఏమున్నాయి? ఏబిసి. సో ఏబి ఆల్రెడీ ఉన్నాయి. సో సి ఈస్ ద ఎక్స్ట్రా ఎలిమెంట్. సో ఇది ఏ యూనియన్ బి, రైట్? సో ఇది ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అనేది ట్రూ. సో ఇదే మన క్వశ్చన్ లో అడిగింది, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. If A and B are two sets such that A is subset to B, then what is A union B? So ఇక్కడ చూడండి. If A and B are two sets such that A is subset to B అంటున్నాడు, then what is A union B? సో A union B అనేది ఏమో, ఎప్పుడైతే A is subset to B అన్నాడో అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుద్దంటే నథింగ్ బట్ బి. సో ఇదే మన క్వశ్చన్లో అడిగేది. సో ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూస్తే ఇక్కడ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అయింది. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఏ యూనియన్ బి, ఏ కామా బి కామా సి. ఏ కామా బి కామా సి అంటే నథింగ్ బట్ బి, రైట్? సో ఎందుకంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి. సో బి అనేది ఇంత ఉంది. సో బి ఇందులో సపోజ్ సమ్ పార్ట్ ఏ. సో ఇప్పుడు యూనివర్సల్ సెట్ రెండిటికి యూనియన్ ఏమవుతుంది? సో బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆల్రెడీ ఏలో ఉంది. సో ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఆల్రెడీ ఉంది, రైట్? ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది. సో టోటల్ యూనియన్ ఏమవుద్దంటే సింపుల్ గా బి అని చెప్పొచ్చు, రైట్? సో అది ఇక్కడ థర్డ్ క్వశ్చన్.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. If A is equal to 1, 2, 3, 4, B is equal to 3, 4, 5, 6. సో ABCD 4 సెట్స్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ మనకు ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు కొన్ని వాల్యూస్. సో ఫస్ట్ A యూనియన్ B ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో A యూనియన్ B ఏమవుతుంది? 1, 2, 3, 4, 3, 4, 5, 6. సో సింపుల్గా ఇక్కడ చూసి చెప్పొచ్చు 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. సో ఇది A యూనియన్ B, రైట్? ఈ రెండిటికి. నెక్స్ట్ A యూనియన్ C ఏమవుతుంది? ఇది అండ్ ఇది. సో ఇక్కడ చూస్తే అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది A యూనియన్ C. నెక్స్ట్ B యూనియన్ C ఏమవుతుంది? B ఏమో 3, 4, 5, 6. C ఏమో 5, 6, 7, 8. సో టోటల్ యూనియన్ ఏమవుతుందంటే 3, 4, 5, 6, 7, 8, రైట్? నెక్స్ట్ B యూనియన్ D. B యూనియన్ D అంటే 3, 4, 5, 6 అండ్ 7, 8, 9, 10. సో అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ A యూనియన్ B యూనియన్ C. సో 3 సెట్స్ కి యూనియన్, రైట్? A ఏమో 1, 2, 3, 4 ఉన్నాయి అండ్ B ఏమో 3, 4, 5, 6. సో ఇక్కడ వరకు ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ వరకు A యూనియన్ B జస్ట్ ఈ 2 సెట్స్ చేస్తే ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5, 6, రైట్? నెక్స్ట్ C లో కూడా చూద్దాం. C లో ఏముంది? 5, 6, 7, 8 అంటే 7, 8 ఎక్స్ట్రా కొత్త ఎలిమెంట్స్. సో ఇది A యూనియన్ B యూనియన్ C. నెక్స్ట్ A ఇంటర్సెక్షన్ ఆఫ్ B యూనియన్ C. సో ఇది ఏమవుతుందో చూద్దాం. సో సారీ, ఇది కాదు క్వశ్చన్ ఇక్కడ. 6th వన్ ఇక్కడ, రైట్? A యూనియన్ B యూనియన్ D. సో A కి B కి D కి చూడాలి. 1, 2, 3, 4. సో అవి ఇక్కడ రాసుకుందాం. 1, 2, 3, 4. నెక్స్ట్ సెట్ B లో 3, 4, 5, 6. సో 3, 4, 5, 6. నెక్స్ట్ సెట్ D. సెట్ D లో ఏమున్నాయి? 7, 8, 9, 10. సో అవి ఇక్కడ యాడ్ చేస్తాం. 7, 8, 9, 10, రైట్? నెక్స్ట్ 7th వన్ ఏంటిది? లాస్ట్ వన్ B యూనియన్ C యూనియన్ D. సో B C D కి చూడాలి. B లో ఏమున్నాయి ఎలిమెంట్స్? 3, 4, 5, 6. నెక్స్ట్ C లో 5, 6, 7, 8. నెక్స్ట్ D లో 7, 8, 9, 10. సో ఇది B యూనియన్ C యూనియన్ D. సో దిస్ ఈస్ ద 4th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th వన్. సో ఫైండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈచ్ pairs ఆఫ్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ 1 అబౌవ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ సెట్స్. క్వశ్చన్ 1 లో ఉన్న దానికి ఇంటర్సెక్షన్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో X ఇంటర్సెక్షన్ Y అన్నట్టు, రైట్? సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి, ఫస్ట్ లో ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమో యూనియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు వీటికి. ఇప్పుడేమో వీటన్నిటికీ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఇంటర్సెక్షన్ అంటే ఏమన్నా మనం? కామన్ ఎలిమెంట్స్. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3, రైట్? సో X ఇంటర్సెక్షన్ Y అంటే 1, 3. నెక్స్ట్ A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? రెండిట్లో కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ చూస్తే A ఈస్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ లో సో మనం దీని సెట్స్ పైన రాసుకున్నాం, రైట్? సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, అండ్ ఇది థర్డ్ వన్. ఇక్కడ A అంటే న్యాచురల్ నెంబర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 3, 6, 9, 12 సో ఆన్. నెక్స్ట్ B ఏమవుతుంది?
న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6 అంటే 1 2 3 4 5. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 అండ్ సో దిస్ ఇస్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్. ఇది ఒక్కటే కామన్ ఎలిమెంట్. సో 3 is the A intersection B, right? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ ఏముంది? A is equal to, సో x is 1 to 6 అన్నాడు. సో 2 3 4 5 6 ఇది సెట్ ఏ. అండ్ సెట్ బి ఏముంది ఇక్కడ? 6 నుంచి 10 వరకు అన్నాడు. సో 7 8 9. సో ఇవి నోటీస్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడ ఇంక్లూడెడ్ ఉంది ఎక్కడ ఎక్స్క్లూడెడ్ ఉందని మీరే చూసుకోవాలి. సో ఇది సెట్ ఏ సెట్ బి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఇక్కడ చూస్తే ఏ ఎలిమెంట్ కూడా కామన్ లేదు, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్, రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఏమో నల్ సెట్. సో ఈ రెండిటికి కామన్ ఏమవుతుంది? సేమ్ మళ్ళీ నల్ సెట్. రెండిట్లో కామన్ ఏం లేదు, అంటే నల్ సెట్, రైట్? సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏబిసిడి 4 సెట్స్ ఇచ్చాడు మళ్ళీ, అండ్ మళ్ళీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ 2 సెట్స్ అబ్జర్వ్ చేయండి, ఏ ఇంకా బి సెట్. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 7 9. సో 7 9 కనిపిస్తున్నాయి నాకైతే. 7 9 11, రైట్? 7 9 11 ఈ 3 ఎలిమెంట్స్ కామన్ ఈ 2 సెట్స్ లో. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 7 9 11. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది? బి ఇంకా సి లో కామన్ ఎలిమెంట్స్ 11 13. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి. సో ఏకి సికి డికి మూడిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏ సి డి. ఈ 3 సెట్స్ లో కామన్ ఎలిమెంట్. సో ఈ 3 సెట్స్ లో కామన్ ఎలిమెంట్ చూస్తే ఏ ఎలిమెంట్ కూడా కామన్ లేదు, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది సి, ఇది డి, రైట్? సో ఇక్కడ చూస్తే 3 5 7 9 11. ఏ ఒక ఎలిమెంట్ కూడా 11 చూస్తే 2 సెట్స్ లో ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ డిలో లేదు. అండ్ 15 చూస్తే ఇక్కడ 2 సెట్స్ లో ఉంది, కానీ ఇక్కడ ఏలో లేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది? 3లో ఏ ఏ ఏ ఏది కూడా కామన్ ఎలిమెంట్ లేదు ఈ 3 సెట్స్ లో, రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి ఏమవుతుంది? నల్ సెట్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఏకి సికి కామన్ ఎలిమెంట్. ఏ ఇంకా సిలో కామన్ ఎలిమెంట్ ఏముందంటే 11. 11 is the common element in A and C. So 11. Next B intersection D. B కి D కి కామన్ ఎలిమెంట్. సో ఇక్కడ BD కామన్ ఎలిమెంట్ చూస్తే కూడా ఏం కామన్ లేదు B కి ఇంకా D కి. సో నల్ సెట్. నెక్స్ట్ సిక్స్త్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ B యూనియన్ C. సో డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం ఇది ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ C, రైట్? ఏ ఇంటర్సెక్షన్ B యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ C. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇది. సో ఈ రెండింటికి యూనియన్ చేయాలి, రైట్? సో ఈ రెండింటికి యూనియన్ చేస్తే ఏదైతే వస్తుందో అదే దీని ఆన్సర్. సో ఈ రెండు యూనియన్ చేయండి, ఏమవుతుంది? 7 9 11, రైట్? యూనియన్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ రావాలి 2 సెట్స్ లో. సో 7 9 11 is the answer, సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్. ఏ ఇంటర్సెక్షన్ డి. సెట్ ఏ ఇంకా సెట్ డి కి కామన్ ఎలిమెంట్స్. సో సెట్ డి లో ఏమున్నాయి? 15 17. సెట్ ఏ ఇంకా సెట్ డి కి కామన్ ఎలిమెంట్ ఏం లేవు, రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ నల్ సెట్. నెక్స్ట్ ఎయిత్ వన్. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి యూనియన్ డి. అగైన్ ఏంటిది? ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ డి
మిడిల్‌లో ఏమొస్తుంది? ఇక్కడ ఉన్నదొస్తుంది. యూనియన్. సో, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ డి. సో, ఇప్పుడు చూడండి ఎక్కడుంది? సో, ఏ ఇంటర్సెక్షన్ డి ఉంది. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. రైట్? ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ డి. సో, ఈ రెండిటికి యూనియన్. సో, 7, 9, 11కి నల్ సెట్‌కి యూనియన్ ఏమవుతుంది? 7, 9, 11 యూనియన్ నల్ సెట్. అంటే నథింగ్ బట్ 7, 9, 11 రైట్? సో, ఇది 8థ్ వన్. నెక్స్ట్ 9థ్ వన్. ఇక్కడేముంది? ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో, ఏ ఇంటర్సెక్షన్ బి ఏముంది? 7, 9, 11 ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఏముంది? బి యూనియన్ సి అంటే ఇక్కడ లేదు పైన క్వెషన్స్‌లో. సో, ఇక్కడ నుంచి చూద్దాం. బి యూనియన్ సి. బి ఇంకా సికి యూనియన్. సో, ఏమవుతుంది? 7, 9, 11, 13 నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ట్రా ఎలిమెంట్ 15. సో, ఇది బి యూనియన్ సి. ఈ రెండిటికి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఈ రెండిటికి కామన్ ఎలిమెంట్స్ 7, 9, 11 రైట్? సో, అదే ఇంటర్సెక్షన్. 7, 9, 11 ఇది 9థ్ వన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 10థ్ వన్. 10థ్ వన్ ఏముంది? ఏ యూనియన్ డి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో, ఏ యూనియన్ డి ఏమవుతుంది? సో, అది కూడా లేదు ఇంతకు ముందు క్వెషన్‌లో. ఇక్కడ నుంచి సాల్వ్ చేద్దాం. ఏ యూనియన్ డి అంటే ఈ 2 సెట్స్‌కి. ఇక్కడేమో డి, ఇక్కడేమో ఏ ఉంది రైట్? సో, 3, 5, 7, 9, 11 డిలో ఏమున్నాయి? 15, 17 ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే 7, 9, 11, 13 ఇక్కడ చూస్తే 15 ఉంది ఎక్స్ట్రా. సో, 15. సో, ఈ రెండిటికి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 7, 9, 11 అండ్ 15 రైట్? 15 కూడా కామన్. సో, దట్స్ ఇట్. 7, 9, 11, 15 ఈస్ ద ఆన్సర్. సో, ఇది 6థ్ క్వెషన్. 6థ్ క్వెషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా క్లియర్‌గా ఉంటది. సో, మీరు ప్రాక్టీస్ చేయండి క్వెషన్స్ అన్ని ప్రతి ఒక్క క్వెషన్. నెక్స్ట్ 7థ్ వన్. ఇక్కడ సెట్ ఏ ఏమిచ్చాడు? ఎక్స్ ఈస్ ఎ న్యాచురల్ నంబర్ అన్నాడు. సో, న్యాచురల్ నంబర్స్ ఏముంటాయి? 1, 2, 3 సో ఆన్. 4. నెక్స్ట్ సెట్ బి ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్. ఈవెన్ న్యాచురల్ నంబర్ అంటే 2, 4, 6, 8 సో ఆన్. నెక్స్ట్ సెట్ సి ఏముంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ అన్ ఆడ్ న్యాచురల్ నంబర్. ఆడ్ న్యాచురల్ నంబర్ అంటే 1, 3, 5, 7 సో ఆన్. నెక్స్ట్ సెట్ డి ఎక్స్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ అన్నాడు. ప్రైమ్ నంబర్ అంటే 2, 3, 5, 7 సో ఆన్. సో, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఫైండ్ ఔట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి. సో, ఇక్కడ చూస్తే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? సో, బి అనేది సబ్‌సెట్ టు ఏ రైట్? ఈవెన్ న్యాచురల్ నంబర్ అనేది సబ్‌సెట్ టు న్యాచురల్ నంబర్స్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే బి రైట్? ఎందుకంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నథింగ్ బట్ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? 2, 4, 6, 8 సో, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తున్నాయి రైట్? 2, 4, 6, 8 సో ఆన్. సో, ఇదేమవుతుంది? ఇది నథింగ్ బట్ బి. రైట్? సో, నెక్స్ట్ సెకండ్ వన్. ఏముంది ఇక్కడ? ఏ ఇంటర్సెక్షన్ సి.
ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే, సో ఇక్కడ కూడా చూస్తే ఇదేమో మొత్తం న్యాచురల్ నంబర్స్, ఇదేమో ఈవెన్ నంబర్స్, ఇదేమో ఆడ్ నంబర్స్, ఇదేమో ప్రైమ్ నంబర్స్. సో ఆడ్ నంబర్స్ అనేది కూడా సబ్సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, రైట్? సో ఈ రెండిట్లో కామన్ ఏమొస్తాయి, 1, 3, 5, 7 అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి అంటే సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. సో ఏ ఇంటర్సెక్షన్ డి ఏమవుతాయి, ఇది కూడా సేమ్. న్యాచురల్ నంబర్స్ కి సబ్సెట్ ప్రైమ్ నంబర్స్, రైట్? ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఏ సబ్సెట్ టు న్యాచురల్ నంబర్. సో ఈ నంబర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏ ప్రైమ్ నంబర్ ఏదైతే ఉందో ఇవన్నీ ఈ న్యాచురల్ నంబర్స్ లో ఉంటాయి. సో రెండిట్లో కామన్ అంటే ఇవి మొత్తం వస్తాయి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ డి అంటే డి. నెక్స్ట్ ఫోర్త్ వన్, బి ఇంటర్సెక్షన్ సి. సో బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుందంటే, సో ఈవెన్ నంబర్ అనేది ప్రైమ్ నంబర్ అవ్వదు ఎక్సెప్ట్ 2, రైట్? ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ఈవెన్ నంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్స్, రైట్? సో 2 అనేది ఒక్కటే కామన్, మిగతా అవన్నీ డిఫరెంట్. సో ఇంటర్సెక్షన్ అంటే నథింగ్ బట్ కామన్ ఎలిమెంట్స్. సో సారీ, ఇది బి ఇంటర్సెక్షన్ సి, రైట్? బి ఇంటర్సెక్షన్ సి ఈ రెండింటికి చూడండి. సో ఇక్కడ చూస్తే ఇదేమో ఈవెన్ నంబర్స్, ఇదేమో ఆడ్ నంబర్స్. రెండిట్లో కామన్ ఏముంటాయి, నల్ సెట్, రైట్? ఈవెన్ ఎలిమెంట్స్ ఆడ్ ఎలిమెంట్స్ కామన్ ఉండవు, రైట్? ఈవెన్ ఆడ్ డిఫరెంట్. సో బి ఇంటర్సెక్షన్ సి నల్ సెట్. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి అన్నాడు. సో ఇప్పుడు ఇది చూడండి. సో ఈ రెండు బి ఇంకా డి, బి అండ్ డి. సో ఇక్కడ ఓన్లీ 2 ఈస్ ద కామన్ ఎలిమెంట్, రిమైనింగ్ అన్ని డిఫరెంట్, రైట్? సో ఏమవుతుంది, బి ఇంటర్సెక్షన్ డి 2. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సి ఇంటర్సెక్షన్ డి ఏమవుతుంది చూద్దాం. ఈ రెండు. సో ఇక్కడ చూస్తే 2 అనేది ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ఈ రెండిట్లో. అండ్ సో 2 అనేది కామన్ లేదు, రైట్? 2 అనేది కామన్ లేదు రెండిట్లో. అండ్ 1 కూడా కామన్ లేదు. నెక్స్ట్ చూస్తే ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా ఆడ్ నెంబర్, రైట్? ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ ఎక్సెప్ట్ 2. సో ఎక్సెప్ట్ 2 ఆల్ ఆర్ ఆడ్ నంబర్స్. సో ఈ రెండింటి కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఇవే, రైట్? ఇవేంటివంటే 2 తీసేసి మిగతావన్నీ. సో 2 తీసేసి మిగతావన్నీ అంటే 3, 5, 7, 11 సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ నాట్ 2, రిమూవింగ్ 2, రైట్? సో ఇది ఏమవుతుందంటే ఆడ్ ప్రైమ్ నంబర్స్ ఎక్సెప్ట్ 2. దట్స్ ఇట్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్. Which of the following pairs of sets are disjoint? So 1, 2, 3, 4 and so first set ఏముంది 1, 2, 3, 4. సో ఫస్ట్ ఇక్కడ డిస్జాయింట్ అనే టర్మ్ ఏంటిదో మీకు తెలిసి ఉండాలి, రైట్? డిస్జాయింట్ అంటే నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్, రైట్? సో ఇది డిస్జాయింట్ అంటాం. సో ఫస్ట్ ఏముంది 1, 2, 3, 4 ఉంది. నెక్స్ట్ ఇంకొక సెట్ లో ఏమున్నాయి, న్యాచురల్ నంబర్ 4 to 6 అంటే 4, 5, 6 బోత్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఈ రెండిటికి సో అడిగింది ఏంటిదంటే విచ్ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ డిస్జాయింట్ అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, 1, 2, 3, 4. సో ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్ 4, రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ 4 అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ కాబట్టి నాట్ డిస్జాయింట్, రైట్? డిస్జాయింట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది నల్ సెట్ అవ్వాలి. సో ఇది డిస్జాయింట్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, ఏఈఐఓయు
అండ్ సిడిఈఎఫ్. సో ఇక్కడ కూడా చూస్తే రెండిట్లో సేమ్ కామన్ ఎలిమెంట్ ఉన్నాయి, రైట్? కామన్ ఎలిమెంట్ ఏముంది? ఈ. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఈ, విచ్ ఈస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. కాబట్టి ఇది ఏంటిది? నాట్ డిస్జాయింట్. సో థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏముంది? ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఇంటీజర్ అన్నాడు, అంటే 2, 4, 6, 8 సో ఆన్, ఈవెన్ ఇంటీజర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఇంటీజర్. సో ఆడ్ ఇంటీజర్స్ ఏమవుతాయి? 1, 3, 5, 7, 9 సో ఆన్. సో ఇప్పుడు చూస్తే కామన్ ఎలిమెంట్స్, రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ నల్ సెట్, రైట్? ఎందుకంటే ఈవెన్ నంబర్స్ కి ఆడ్ నంబర్స్ కి కామన్ ఎలిమెంట్ ఏమి ఉండవు, రైట్? ఈవెన్ సెట్ అండ్ ఆడ్ సెట్, ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ నథింగ్, కాబట్టి నల్ సెట్. కాబట్టి ఇదేంటిది? డిస్జాయింట్, రైట్? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ ఏ బి సి డి, సో ఇక్కడ కూడా 4 సెట్స్ ఇచ్చాడు అండ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, రైట్? సో ఇందులో ఏం చేద్దామంటే, ఇందులో 12 ఉన్నాయి, ఇందులో మనం ఒక 4 సాల్వ్ చేద్దాం, మిగతావన్నీ మీరు సాల్వ్ చేయాలి, హోంవర్క్, రైట్? సో ఫస్ట్ ఏ మైనస్ బి చూద్దాం. ఏ మైనస్ బి అంటే ఏమన్నాం మనం? ఏలో ఉన్న ఎలిమెంట్స్ లో నుంచి బి తీయాలి, రైట్? సో ఇది నేను ఇక్కడ మీకు విజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ సెట్ ఏలో 3, 6, 9, 12, 15, 18, 21. నెక్స్ట్ సెట్ బిలో 4, 8, 12, 16, 20. సో ఇప్పుడు సెట్ ఏలో నుంచి సెట్ బి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి, అంటే 4, 8, సో 12 అనేది ఇందులో రెండిట్లో ఉంది, రైట్? సో ఏలో నుంచి రిమూవ్ చేయండి. బిలో ఉన్న ఎలిమెంట్ ఆఫ్ బిని ఏలో నుంచి రిమూవ్ చేయాలి. సో 16 లేదు, 20 లేదు, రైట్? సో ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో అది మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్. సో ఏ మైనస్ బి ఏమవుతుంది? ఈ సెట్. రిమూవింగ్ 12. సో 3, 6, 9, 12 రాదు, రిమూవ్ చేసాం. 15, 18, 21, రైట్? సో ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి సాల్వ్ చేద్దాం. ఏ మైనస్ సి. సో ఇక్కడ సిడి కూడా రాసుకుందాం. సి ఏముంది సెట్ సిలో? 2, 4, 6, 8. సో ఇవి మనకున్న సెట్స్. నెక్స్ట్ ఏ మైనస్ సి చూద్దాం. ఏ మైనస్ సి ఏమవుతుందంటే, ఏలో నుంచి సిలో ఉన్న ఎలిమెంట్స్ ని ఏలో నుంచి రిమూవ్ చేయాలి, రైట్? సో ఏ మైనస్ సి. సో 2 లేదు, 4 లేదు, 6, సో 6ని రిమూవ్ చేద్దాం. 8 లేదు, 10 లేదు, 12ని రిమూవ్ చేద్దాం. అండ్ 14 లేదు, 16 లేదు, రైట్? సో రిమూవ్ చేసిన తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ని రాయండి. 3, 9, 15, 18, 21. రిమూవ్ చేసిన తర్వాత ఏలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ని రాసుకోవాలి మనం, రైట్? సో ఇప్పుడు కొంచెం మధ్యలో క్వశ్చన్ చూద్దాం ఎక్కడన్నా. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ అంటే 7th వన్ చూద్దాం. 7th వన్ ఏముంది? బి మైనస్ సి, అంటే బిలో నుంచి సి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి, రైట్? 2 లేదు, 4 రిమూవ్ చేద్దాం. 4ని బి మైనస్ సి చేస్తున్నాం, చూడండి. బి మైనస్ సి. 8 రిమూవ్ చేద్దాం, 8 ఉంది. అండ్ 10 లేదు, 12 రిమూవ్ చేద్దాం, 16 రిమూవ్ చేద్దాం. సో మిగిలిన ఎలిమెంట్ ఏంటిది? 20. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ 11th వన్ చూద్దాం. సి మైనస్ డి. సిలో నుంచి డి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేద్దాం. 5 లేదు, 10 లేదు, 10 ఉంది, రైట్? 10 రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ 15 లేదు అండ్ 20 లేదు. సో సిలో నుంచి డి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన సి ఎలిమెంట్స్ రాసుకుందాం. సో సి మైనస్ డి. సో ఇక్కడ ఏం మిగిలాయి?
2, 4, 6, 8, 12, 14, 16, right? సో ఇది C మైనస్ D. నెక్స్ట్ లాస్ట్ వన్ 12th వన్ చూద్దాం. D మైనస్ C. సో Dలో నుంచి C ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. Dలో నుంచి C ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. సో 2 ఉందా? లేదు. 4 ఉందా? లేదు. 6 లేదు. 8 లేదు. 10 ఇక్కడ ఉంది, రైట్? 10 ఉంది. సో 10 ని రిమూవ్ చేద్దాం Dలో నుంచి. అండ్ 12 లేదు. 14 లేదు. 16 లేదు, రైట్? సో లాస్ట్‌కి Dలో ఏం మిగిలాయి మనకు? 5, 15, 20. సో ఇది D మైనస్ C. ఈ విధంగా సాల్వ్ చేస్తాం, రైట్? సో ఈ ఎగ్జాంపుల్స్ తోటి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మిగతావన్నీ మీరు సాల్వ్ చేయొచ్చు సింపుల్‌గా, ఈజీ. మీరు సాల్వ్ చేయండి అవన్నీ. సో ఇది 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. సో ఇదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సబ్ట్రాక్షన్ సేమ్ ఇదే విధంగా మీరు ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు. సో 10th వన్ ఏముంది? సెట్ ఎక్స్ ABCD అండ్ సెట్ Y FBDG. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? X మైనస్ Y. సో X లో నుంచి Y ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి, రైట్? X లో నుంచి Y ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలి. సో F ఉందా? లేదు. B రిమూవ్ చేద్దాం. D రిమూవ్ చేద్దాం. అండ్ G లేదు. సో లాస్ట్‌కి ఏం మిగిలింది మనకి X లో? A, C. సో ఇది X మైనస్ Y. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? Y మైనస్ X. సో Y మైనస్ X అంటే Y లో నుంచి X ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తాం. A ఉందా? లేదు. B ఉందా? ఎస్ ఉంది. సో B రిమూవ్. C ఉందా? లేదు. D ఉందా? ఎస్ ఉంది. సో D రిమూవ్. సో Y లో ఏం మిగిలాయి లాస్ట్‌కి మనకు? F, G. సో ఇది Y మైనస్ X, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది? X ఇంటర్సెక్షన్ Y. X ఇంటర్సెక్షన్ Y అంటే X ఇంకా Y కి కామన్ ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? సో కామన్ ఎలిమెంట్స్ B అండ్ D, రైట్? BD కామన్ ఎలిమెంట్స్. సో X ఇంటర్సెక్షన్ Y ఏమవుతుంది? B, D. సో ఇది 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. సో టుడే ఇక్కడితో ఆపేద్దాం. సో ఈ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నా ఈ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. జస్ట్ ఒక్కసారి వింటే సో మళ్ళీ మర్చిపోవచ్చు మీరు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ అంతటా, అండ్ ఇవే కాదు, సో ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా, దీనికంటే ముందు క్వశ్చన్స్ అన్నీ. సో ఈ క్వశ్చన్స్ అయినా ప్రతి ఒక్కటి మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేస్తే సో ఈ కాన్సెప్ట్స్ ఇంకా బాగా క్లియర్ అవుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.